ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 20వ తారీఖు లగాయితూ 26వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారమందు వృషభ రాశి యందు శుక్రుని యొక్క సంచారము, మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, కర్కాటక రాశి యందు రవి, అలాగే వక్రించినటువంటి బుధుని యొక్క సంచారము, సింహరాశి యందు వక్రగతిలో ఉన్న కేతువు, అలాగే కుజుడు, అలాగే కుంభరాశి యందు వక్రించి సంచరిస్తూ ఉన్నటువంటి రాహు వక్రగతిలోనే ఉంటారు, అలాగే మీనమందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో మేషం నుండి కర్కాటక రాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. శనేశ్వరుడు, బుధుడు, రాహుకేతువులు మొత్తం 4 గ్రహాలు వక్ర స్థితిలో సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే గ్రహగతుల్లో చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏమీ లేవు. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే గ్రహస్థితి ఉన్నది. 2వ స్థానమందు శుక్రుని యొక్క అనుకూలత, చతుర్థ స్థానమందు బుధుని యొక్క అనుకూలత, లాభస్థానమందు రాహు యొక్క అనుకూలత, అలాగే వారం ప్రారంభంలో ఉండేటువంటి చంద్రబలం కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా అతి సామాన్యంగానే నడుస్తూ ఉంటుంది. చెప్పుకోదగినటువంటి విశేషమైనటువంటి మార్పులు ఏమీ లేవు. అనగా గత వారాల్లో ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి పరిస్థితులు అదే మాదిరిగా కొనసాగడానికి అవకాశం ఉన్నాయి. అంటే కొంతమంది ఏదో భయంకరమైనటువంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఏమైనా మిరాకిల్స్ జరుగుతాయేమో, లేదా గతంలో ఉండేటువంటి పరిస్థితి కన్నా ఈ వారం భిన్నంగా ఉంటుందేమో అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. వారి కోసం ముఖ్యంగా చెప్తూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ వారంలో అటువంటి మార్పులు ఏమీ లేవు. వచ్చే వారంలో గొప్ప మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. అది వచ్చే వారంలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఏంటి అంటే, మేషరాశి వారి యొక్క స్థితిగతుల్లో ప్రత్యేకించి వారం ప్రారంభం మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఆదివారము, సోమవారము ఈ 2 రోజులు కూడా మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఆ తదుపరి మంగళ, బుధవారాల్లో కొంత మాట పట్టింపులు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి శుక్రుడితోటి సమాగమాన్ని పొందినటువంటి చంద్రుడు, లేదా చంద్రుడితోటి సమాగమంలో ఉన్నటువంటి శుక్రుడు ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి ఒత్తిళ్లను కలగజేస్తారు. అంటే జీవిత భాగస్వామి మీకు ఏదైనా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోటి ముందుకు సాగుతూ ఉండడమో, లేదా వారి యొక్క అనుకూలత మీకు లేకపోవడము, లేదా కుటుంబ సభ్యులు కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం లాంటివి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇలా మిత్రులతోటి, సన్నిహితులతోటి, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇవి కనబడటం లేదు. అనారోగ్య సమస్యలకి అవకాశాలు తక్కువ. ప్రత్యేకించి ఏదైనా వాయిదా పడేటువంటి పరిస్థితులు, తీర్థయాత్రలు కానీ, లేదా మరేతరత్ర ఏదైనా దూరత్ర ప్రయాణాలు పెట్టుకున్నవి కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత ఆలస్యం అధికంగా ఉంటుంది. మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఏలినాటి శని కోసమని, అంటే ఆ పరిహారం కోసమని రుద్రకవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.